హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు 2 డేస్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాయబోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి పర్టికులర్గా ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే వారికి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. సో మీరు చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500 ప్లస్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ జాబ్స్ రావాలి అంటే మీరు ముఖ్యంగా స్కోర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇంగ్లీషు అలాగే జీకే. మిగిలినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఆ మార్క్స్ కన్సిడర్ చేయరు కాబట్టి మనకి కన్సిడర్ చేసేది ఈ 2 టాపిక్సే. కాబట్టి మీరు నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారు ఎక్కువగా ఈ 2 టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఈ టాపిక్స్ చదువుకుంటేనే చాలా, ఇంకా మిగిలినటువంటివి అవసరం లేదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను మిగిలినవి చదవద్దు అని నేను చెప్పట్లేదు, బట్ మనకి ఈ 2 డేస్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి రావడం జరిగింది అని నేను చెప్తున్నాను. కాబట్టి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. క్లోజ్ టెస్ట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఇది అస్సలు మీరు మిస్ చేయకూడదు. ఇంకా స్పెల్లింగ్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ కావచ్చు లేదా రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇంకా సినానిమ్స్ ఒక్కో షిఫ్ట్లో అయితే యాంటానిమ్స్ ఇవ్వట్లేదు, సినానిమ్సే ఇస్తున్నారు. కొన్ని షిఫ్ట్లో యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ 2 కూడా ఇస్తున్నారు. సో ఇవి 2 to 3 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 4 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 14 to 15 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ 25లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేను మీకు ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ అలాగే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ చూసుకున్నట్లయితే మనకి రిపీటెడ్గా ప్రీవియస్గా అడుగుతున్నారు. మోస్ట్లీ మనకి ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి గతంలో ఎస్ఎస్సికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏవైతే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ 1 word సబ్స్టిట్యూషన్స్ అడిగారో అవే మనకి రిపీటెడ్గా వస్తున్నాయండి. అబౌట్ ఎయిర్ అని చెప్పేసి మనకి 1 word సబ్స్టిట్యూషన్ అడిగారు. అలాగే దీనితో పాటు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి చూ ద కడ్ అని, అలాగే మనకి క్లౌడ్ 9 అని కానీ ఇలాగా చాలా క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గానే రావడం జరిగిందండి. సో ఇక్కడ మీకు నేను ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో పీడిఎఫ్స్కి సంబంధించి అందులో మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10,500 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు కూడా చాలామంది నాతో చెప్పింది మనం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో అవి కూడా నేను మీకు నిన్నటి వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ముఖ్యంగా క్లోజ్ టెస్ట్ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకంటే క్లోజ్ టెస్ట్ అనేది అది కొంచెం గ్రామర్తో కూడుకున్నది. ముఖ్యంగా ఆ ఇచ్చినటువంటి క్లోజ్ టెస్ట్కి సంబంధించి ఆ పారాగ్రాఫ్ని చదివి సో దానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి, అంటే సేమ్ మీనింగ్ కలిగి ఉంటాయి కాబట్టి అందులో ఏది కరెక్ట్ అనేది పిక్ చేసుకోలేక చాలామంది క్లోజ్ టెస్ట్లో ఇబ్బంది పడుతున్నారు.
సో క్లోజ్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి అండి. సో నేను ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో క్లోజ్ టెస్ట్కి సంబంధించి 600+ పాసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు క్లోజ్ టెస్ట్ రాదు. క్లోజ్ టెస్ట్ అయినా కాంప్రహెన్షన్ పాసేజెస్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ టాపిక్స్ పైన మనకి క్లోజ్ టెస్ట్ అయితే ఇస్తున్నారని స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఏదో ఒక షిఫ్ట్లో కొంచెం టఫ్గా రావడం జరిగింది, కానీ మిగిలినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా మనకి క్లోజ్ టెస్ట్ అనేది కొంచెం ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగేలాగే ఉంది. సో 5 క్వశ్చన్స్ మీరు 5 out of 5 తెచ్చుకుంటే 5 into 3 15 మార్క్స్ మీకు రావడం జరుగుతుందండి. సో మీరు ఈజీగా 15 మార్క్స్ లేదా అట్లీస్ట్ ఒక 12 to 13 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఒక్క టాపిక్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు చూడండి 10 to 15 మార్క్స్ మీరు గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 1 word సబ్స్టిట్యూషన్స్ ఈజీ వే ఇస్తున్నారు, రిపీటెడ్గా ప్రీవియస్ వే ఇస్తున్నారు. మన మెటీరియల్ తీసుకుంటే మీకు సరిపోతుంది. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి రిపీటెడ్గా ప్రీవియస్ వే ఇస్తున్నారు. ఓకే, సో మన మెటీరియల్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే స్పెల్లింగ్స్ అండి, ఇది చాలా చాలా ఈజీ టాపిక్. 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ స్పెల్లింగ్స్ కూడా ఆన్సర్ చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేము. స్పెల్లింగ్స్ ఈజీగానే ఇస్తున్నాడు. ఓకే, చాలా ఈజీగా ఇస్తున్నాడు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 2 into 3 మనకి 6 మార్క్స్ ఈజీగా మనం ఈ టాపిక్ నుంచి తెచ్చుకోవచ్చు, స్పెల్లింగ్స్ నుంచి. సో ఈజీగా మీరు 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగేటువంటి టాపిక్ అది. ఇంకా సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ అంటారా, ఈ రెండు కలిపి నేను 2000 సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి, ఈ రెండు కలిపి. సో మనం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో. సో ఆ మెటీరియల్ ఖచ్చితంగా తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మరి మిగిలినటువంటి టాపిక్స్ చదవద్దంటే చదవాలండి. ఓకే, నేను చదవద్దని చెప్పట్లేదు, బట్ మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఇవే. ఓకే, సో ఇంగ్లీష్లో మిగిలినటువంటి టాపిక్స్ మనకి ఎర్రర్ కరెక్షన్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, ఇంకా వేరే ఏ క్వశ్చన్స్ వస్తున్నాయనేది స్టూడెంట్స్ చెప్పలేదు, కానీ నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా లేదనేది తెలియదు, బట్ అవి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవి మీరు చూసుకోవాలి. సో ఎర్రర్ కరెక్షన్స్ మీరు సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు గ్రామర్ రావాలి. సో నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నీ కూడా చూసుకోండి. అవి చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. మనకి టెన్సెస్ పైన ఎక్కువగా మనకి ఎర్రర్ కరెక్షన్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, సో ఇలాంటివి చూసుకోండి. ఆ టెన్సెస్ రూల్స్ అన్నీ కూడా చదవండి. చదివితేనే మీరు ఈజీగా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు, లేదంటే కష్టంగా ఉంటుంది. ప్రీపోజిషన్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఒక్కోసారి మనకి ఎర్రర్ కరెక్షన్లో ప్రీపోజిషన్ ఎర్రర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు, కాబట్టి ప్రీపోజిషన్స్ కూడా చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్ టాపిక్స్లో వీటితో పాటు మిగిలినటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఇవి చూసుకోండి. మీకు ఎక్కువగా చూసుకుంటే మీకు ఓన్లీ ఈ టాపిక్స్ నుంచే మనకి 40 to 50 మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్స్ ఇవి, ఓన్లీ ఈ టాపిక్సే. సో ఇది ఒక 5, 2 to 4, 9 to 11, ఇవి ఒక 3 వరకు వస్తున్నాయి. ఓకే, సో 14 to 15 అనుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 40 to 50 మార్క్స్ ఈజీగా మనకి ఓన్లీ ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది, కాబట్టి ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఇంకా ఎవరైనా 199 రూపీస్కి సంబంధించిన మెటీరియల్ తీసుకోకపోతే తీసుకోండి. ఓకే, మీకు రాబోయే ఎగ్జామినేషన్స్కి హెల్ప్ చేస్తుంది, కాబట్టి హెల్ప్ చేసేది ఏదైనా కూడా మీరు తీసుకుంటే మీకు అది చాలా బెనిఫిట్ చేస్తుంది మీ లైఫ్కి. కాబట్టి మీకు కుదిరితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అది చూసి అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇంగ్లీష్ టాపిక్స్కి సంబంధించి ఇవి ఎక్కువగా ఫోకస్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి జీకే అండ్ జిఎస్కి సంబంధించిందండి. ఓకే, సో మనకి క్వశ్చన్స్ పంపించేటువంటి వారు ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత క్వశ్చన్స్ పంపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ టాపిక్స్ నుంచే పంపిస్తున్నారు. మిగిలినవి పెద్దగా చెప్పట్లేదు, మిగిలిన క్వశ్చన్స్ ఏంటనేది పెద్దగా చెప్పట్లేదు. సో ఇక్కడ చూసుకుంటే సెన్సస్కి సంబంధించి మనకి 30th September ఫస్ట్ షిఫ్ట్లో మనకి యూనియన్ టెరిటరీస్ అయినటువంటి దాద్రా నగర్ అండ్ హవేలీకి సంబంధించి సెన్సస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో సెన్సస్లో మీరు ఏది కూడా వదలొద్దండి. ఓకే, సెన్సస్లో మీరు మనకి చాలా పార్ట్స్ వైజ్గా ఉంటాయి సెన్సస్లో. ఓకే, డెన్సిటీ పరంగా కావచ్చు, పాపులేషన్ పరంగా కావచ్చు, అక్షరాస్యత పరంగా కావచ్చు, లిటరసీ రేట్ పరంగా కావచ్చు. సో వీటన్నిటి పరంగా మీరు చూసుకోవాలి. ఓకే,
సో 2011కి సంబంధించినటువంటి క్వశ్చన్సే కాదు, సెన్సస్కి సంబంధించి 1991 సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఒక షిఫ్ట్లో. సో 1991లో ఎక్కువ అక్షరాస్యత రేటు నమోదు చేసినటువంటి స్టేట్ ఏంటని అడిగారు. సో కేరళ అనమాట. ఓకే, సో 1991 నుంచి సెన్సస్ నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చింది. సో సెన్సస్కి సంబంధించి ఏ ఇయర్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుందనేది తెలీదు, బట్ మోస్ట్లీ మనకి 2011 నుంచి రావడం జరుగుతుంది. సో మీరు 2001 సెన్సస్ అలాగే 1991 సెన్సస్ కూడా మీకు టైం ఉంటే చూసుకోండి. మ్యాక్సిమం 2011 సెన్సస్ ఖచ్చితంగా చూసుకోండి, ఏది కూడా వదలొద్దు. మన మెటీరియల్లో ఈ సెన్సస్కి సంబంధించిన పీడిఎఫ్ ఇంకా పెట్టలేదండి. రేపు మార్నింగ్ లోపు నేను మ్యాక్సిమం 2011 సెన్సస్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఆ సెన్సస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అప్లోడ్ చేసే ప్రయత్నం 100% చేస్తాను. రేపు మార్నింగ్ లోపు సెన్సస్ 2011కి సంబంధించి చాలా నీట్గా మీకు ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. ఆ కోర్స్ తీసుకున్నటువంటి వారికి ఇది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఈ 2 రోజుల్లో జరిగినటువంటి షిఫ్ట్లో మనకి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి అసలు క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది రాలేదండి. ఓకే, ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్ అనేది లేకుండా పేపర్ అనేది రాలేదు. ప్రతి షిఫ్ట్లోనూ మనకి ఈ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి నేను బోత్ బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ గురించి పీడిఎఫ్, పర్ఫెక్ట్ పీడిఎఫ్ అయితే పెట్టాను. దాని నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. చాలామంది ఆ పీడిఎఫ్ తీసుకున్నటువంటి వారికి మెటీరియల్, సో ఈ డ్యాన్స్ ఫామ్స్ ఎవరైతే చదివారో వారికి వాటి నుంచే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. చాలామంది ఆన్సర్ చేయగలుగుతున్నారు. తర్వాత ఫెస్టివల్స్ ఇన్ స్టేట్స్, ఓకే, పలు రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. సో ఇది మీరు ఖచ్చితంగా ఈ 2 టాపిక్స్ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకి నిన్నటి షిఫ్ట్లో బాగా అడిగారండి, మొన్న కూడా అడిగారు. సో ఐవీసీ అని చెప్పేసి అంటాం షార్ట్ ఫామ్లో. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మనకి హిస్టరీలో చూసుకుంటే షాజహాన్ గురించి నిన్న ఒక క్వశ్చన్ వచ్చింది, తాజ్మహల్ని ఎవరు నిర్మించారని. అలాగే బాబర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, బాబర్ ఒకరిని ఫాలో అయ్యేవారు, ఒకరిని అనుసరించేవారు, ప్రార్థనా పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో మీడియవల్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆ టాపిక్స్ కూడా చూసుకోవాలి. ఓకే, తర్వాత మ్యూజికల్ ఘరానాస్ ఆఫ్ ఇండియా అండి. సో ఇది అసలు ఈ క్వశ్చన్ లేకుండా ఏ షిఫ్ట్లో కూడా మనకి అసలు క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఏ షిఫ్ట్లో కూడా లేదు. సో మ్యూజికల్ ఘరానాస్ నుంచి మనకి క్వశ్చన్స్ చాలా వచ్చాయి, ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు మ్యూజికల్ ఘరానాస్ చాలా ఉన్నాయండి. ఓకే, సో అవి మీరు చూసుకోండి. సో మ్యూజికల్ ఘరానాస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, ఇండియాలో చాలా మ్యూజికల్ ఘరానాస్కి సంబంధించినటువంటి ప్లేసెస్, అందులో ఫేమస్ సింగర్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్ పైన మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పద్మ అవార్డ్స్ చూసుకుంటే చాలామంది 2024 పద్మ అవార్డ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే వెరైటీగా 2022 పద్మ అవార్డ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో 2022 పద్మ అవార్డ్స్ కూడా చూడండి, అలాగే 2023, 24 కూడా చూడండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే డైరెక్ట్గా పలానా వ్యక్తికి పద్మశ్రీ వచ్చిందా, పద్మభూషణ్ వచ్చిందా అని అడగకుండా పలానా ఒక డ్యాన్స్ ఫామ్కి సంబంధించి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈవిడికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఆవిడ పేరేంటి అని చెప్పేసి అడగడం, లేదా ఆ డ్యాన్స్ ఫామ్ పేరేంటి అని చెప్పేసి అడిగారు. సో జి ముత్తుకన్నమల్ అనేటువంటి ఆవిడ సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సంబంధించి ఆవిడ చేసినటువంటి సేవలకు గాను పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే ఆవిడ ఏ డ్యాన్స్ ఫామ్కి సేవలు అందించారు అని చెప్పేసి అడిగారు. సో సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. సో సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి సాదిర్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్కి ఆవిడ చేసినటువంటి సేవలకు గాను 2022లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో 2022లో వచ్చినటువంటి ఆ పద్మశ్రీ అవార్డుకి సంబంధించిన క్వశ్చను 2023 సిహెచ్ఎస్ఎల్లో కూడా అడిగారు. 2023 సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. సో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ సిహెచ్ఎస్ఎల్ అడిగినటువంటి సేమ్ క్వశ్చన్ ఎంటీఎస్లో కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఓకే, సో కాబట్టి 2022 పద్మ అవార్డ్స్ చూడండి, 23, 24 పద్మ అవార్డ్స్ కూడా చూసుకోండి. సో పద్మ అవార్డ్స్ నుంచి మనకి వస్తున్నాయి. ఒక షిఫ్ట్లోనేమో హైరార్కికల్ ఆర్డర్ అడిగారు అనమాట. సో పద్మ అవార్డ్స్కి సంబంధించి హైరార్కీ అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్ అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పద్మ విభూషణ్, ఓకే, పద్మ విభూషణ్ అంటారు, తర్వాత పద్మభూషణ్ అనమాట, తర్వాత పద్మశ్రీ.
ఓకే, పద్మశ్రీ. దీనికంటే టాప్ వచ్చేసి పద్మవిభూషణ్ కంటే టాప్ వచ్చేసి భారతరత్న. ఓకే, సో ఇవి మనకి ఒక ఆర్డర్లో ఉంటాయి. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అనమాట. సో ఒక షిఫ్ట్లో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది లేకుండా మీకు అసలు ఎస్ఎస్సిలో ఏ షిఫ్ట్ కూడా లేదండి. ఈ 2 డేస్లో మొత్తం 6 షిఫ్ట్స్ అయితే జరిగాయి. నేను నిన్న జరిగినటువంటి 3rd షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరు పంపించలేదండి, అందువల్ల వీడియో చేయలేకపోయాను. కుదిరితే చేస్తాను ఎవరైనా పంపిస్తే క్వశ్చన్స్. సో ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే పాలిటీ నుంచి అసలు ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది లేకుండా మనకి అసలు షిఫ్టే లేదనమాట. సో చూసుకుంటే మీరు ఆర్టికల్ 1 నుంచి, ఓకే, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 343 వరకు ఉంటాయి కదా. సో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి, ప్రతి ఆర్టికల్ కూడా చదవండి. ఓకే, అందులో మనకి ఎక్కువగా రిపీట్ అయినవి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక ఆర్టికల్ క్వశ్చన్ అడిగారు. 51A గురించి అడిగారు. ఓకే, 51AH గురించి అడిగారు. ఓకే, అలాగే రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 52 నుంచి 62 మధ్య ఉండేటువంటి ఆర్టికల్స్ గురించి అడిగారు. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఓకే, సో ప్రతిదీ కూడా మీరు చదవాల్సింది ఆర్టికల్స్. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వేరే ఏ దేశాల నుంచి బారో చేసుకున్నారనేటువంటి టాపిక్స్ కూడా చూడండి, వాటి నుంచి కూడా రావచ్చు. ఓకే, యూనివర్సల్ సఫ్రేజ్ అంటే మనకి యూనివర్సల్ ఫ్రాంచైజ్కి సంబంధించి అంటే ఓటు హక్కు వేసేదానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, అది ఏ ఆర్టికల్కి సంబంధించి అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఓకే, మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఈ సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కాకుండా 2021 ఇంకా సౌరవ్ గంగూలీ షర్టు తీసేసి ఇలా ఊపాడు, అది ఏ మ్యాచ్లో అని చెప్పేసి అడిగారు, ఏ స్టేడియంలో అని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి ఇంగ్లాండ్ స్టేడియంలో నాట్ ఫెస్ట్ సిరీస్ జరిగినప్పుడు, సో ఆ సిరీస్ గెలిచినప్పుడు సౌరవ్ గంగూలీ ఆ విధంగా, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట, బట్ జనరల్గా అడిగారు అది. ఓకే, సో స్పోర్ట్స్ నుంచి మనకి ఏ ఇయర్ నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. సో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2024 21 కూడా ఇచ్చారు. 2021 T20 వరల్డ్ కప్కి సంబంధించి రెఫరీగా పనిచేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఓకే, T20 వరల్డ్ కప్ మనకి ఎక్కడ జరిగింది, దుబాయ్లో జరిగింది. ఓకే, ఆ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫైనల్ మ్యాచ్కి రెఫరీగా పనిచేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు, జవగల్ శ్రీనాథ్ అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు రెఫరీ క్వశ్చన్స్ మనం చదువుతామా, ఎవరు రెఫరీగా ఉన్నారు ఏంటి, ఎంపైర్ ఎవరు పనిచేశారు, ఎంపైర్గా ఫైనల్ మ్యాచ్లను చదువుతామా, అసలు అవి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కదా. సో అలా అడుగుతున్నారనమాట. సో ఏ ఫీల్డ్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుందనేది తెలియదు. మనం ఏం చదువుతాం మోస్ట్లీ ఆ T20 వరల్డ్ కప్ జరిగినటువంటి వెన్యూ ఏంటి, ఏ ఇయర్లో జరిగింది, ఫైనల్ మ్యాచెస్ ఏ టీమ్స్ ఆడాయి, ఎవరు గెలిచారు, విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు, ఇవి చదువుతాం మోస్ట్లీ. బట్ ఇక్కడ రెఫరీ గురించి అడిగాడు. సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయనేది తెలియదు మోస్ట్లీ, అవి మీరు చూసుకోండి. ఇంకా బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి 2008లో ఒక వ్యక్తి రాసినటువంటి బుక్ గురించి అడిగారు. ఓకే, ఇలాగా మనకి బుక్స్ కూడా చూసుకుంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్కి సంబంధించినటువంటి బుక్ గురించి అడిగారు, అది ఎవరి ఆత్మకథ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇలాగ మనకి ఎవరి గురించి ఏ బుక్స్ గురించి అడుగుతున్నారు అనేది, అంటే ఈ సంవత్సరం రిలీజ్ చేసినటువంటి బుక్సే కాకుండా ఎప్పుడో రిలీజ్ చేసినటువంటి బుక్స్ గురించి కూడా మనకి రావడం జరుగుతుంది. సో బుక్స్ అండ్ ఆథర్స్ మీరు ఎంత చదివినా కూడా అది ఏ బుక్ గురించి అడుగుతారో కూడా తెలియదు. బట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బుక్స్ అండ్ ఆథర్స్ మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఓకే, సో నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్స్ ఇవి. సో ఇవి కాకుండా మిగిలినవి చదవకూడదంటే చదవాలండి. ఇండియన్ జియోగ్రఫీ చదవాలి, ఇండియన్ హిస్టరీ అన్నీ చదవాలి. ఓకే, జనరల్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే జనరల్ సైన్స్లో మనకి కెమిస్ట్రీ నుంచి టమాటో, ఓకే, టమాటా ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. అది మనం ఇచ్చినటువంటి మెటీరియల్లో క్వశ్చన్ అయితే ఉందండి. సో ఎగ్జామ్ రాసినటువంటి వారికి కామెంట్ చేయడం జరిగింది, నన్ను చెప్పాను నేను. ఓకే, సో టమాటో ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని చెప్పేసి అడిగారు. సో ఇలాగా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది సార్ మా షిఫ్ట్ చాలా డిఫికల్ట్గా వచ్చింది, నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, మార్క్స్ రావేమో అని చెప్పేసి అంటున్నారు. సో కొంతమంది ఏమో మా షిఫ్ట్ కొంచెం పర్వాలేదు, ఈజీ టు మోడరేట్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు నార్మలైజేషన్ ఉంటుందండి. సో మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు నార్మలైజేషన్ వల్ల అందరికీ మార్క్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యే విధంగా చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. ఓకే, సో ఈ టాపిక్స్ అయితే చదవండి. సో ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించి నేను మీకు ఇందులో ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, ఫెస్టివల్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేశాను. మీరు ఖచ్చితంగా అవి తీసుకోండి.
సెన్సస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రేపు మార్నింగ్ లోపు యాప్లో పెట్టే విధంగా చేస్తాను నేను. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.